హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 35 from number system chapter. The sum of the squares of two positive numbers is 100 and the difference of the squares is 28. Find the sum of the numbers. రెండు ధన సంఖ్యల వర్గాల మొత్తం 100 మరియు వాటి వర్గాల తేడా 28 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. ఇది క్వశ్చన్ అండి. ఓకే, ఫస్ట్ టూ పాజిటివ్ నెంబర్స్, రెండు ధన సంఖ్యలు. మొదటిది ఏ అనుకోండి, రెండోది బి అనుకోండి. స్క్వేర్స్ ఆఫ్ దిస్ టూ పాజిటివ్ నెంబర్స్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఆ రెండు ధన సంఖ్యల వర్గాల మొత్తం సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దిస్ టూ పాజిటివ్ నెంబర్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇది ఇచ్చారండి. అట్లాగే డిఫరెన్స్ ఆఫ్ దర్ స్క్వేర్స్, ఆ రెండు ధన సంఖ్యల వర్గాల డిఫరెన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 28. మనం కనుక్కోవాల్సింది ఏ ప్లస్ బి అన్నారు. డైరెక్ట్ స్టెప్ ముందు కాన్సెప్ట్ అండి, తర్వాత నేను డైరెక్ట్ స్టెప్ చెప్తాను. ఈ రెండు సాల్వ్ చేయండి, యాడ్ చేయండి. ప్లస్ మైనస్ ప్లస్, సో ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సల్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. అట్లాగే 100 ప్లస్ 28 128. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 128/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఏ ఈజ్ ఈక్వల్ టు √64. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ 64. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ √64. ఏ ఈజ్ ఈక్వల్ టు 8. అందరికి వచ్చింది. నెక్స్ట్ మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 64 అన్నారు కదా, దీనిని నేను ఈ ఫస్ట్ దాంట్లో ఏ స్క్వేర్ ప్లస్లో నేను 64 తీసుకుంటా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 కదా. సో 64 ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. ఐ వాంట్ ద వాల్యూ ఆఫ్ దిస్ బి స్క్వేర్. ఇఫ్ ఐ సెండ్ ది 64 అదర్ సైడ్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఏం లేకపోయినా ప్లస్ బికమ్స్ మైనస్ అవుతుంది. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 64. b square is equal to 36. b is equal to √36. b is equal to 6. సో a is equal to 8, b is equal to 6 వచ్చింది. వాటి మొత్తం ఎంత అన్నారు. a plus b is equal to 8 plus 6, that is 14. అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మరి ఇంతసేపు చేస్తే కష్టంగా డైరెక్ట్ స్టెప్ చెప్పమంటారా? డైరెక్ట్ స్టెప్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసారా, √64 తీసుకున్నా. ఎట్లా వచ్చింది అది? 100 ప్లస్ 28 తీసుకుంటే 128 వచ్చింది. 128 పెట్టు √64 వచ్చింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 100 ఇచ్చారు, 28 ఇచ్చారు. 100 ప్లస్ 28 డివైడ్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్. ఫస్ట్ స్టెప్. దాన్ని సాల్వ్ చేయండి. b ఈజ్ ఈక్వల్ టు సేమ్ అయ్యే నెంబర్స్ తీసుకోండి. 100 మైనస్ తీసుకోండి 28. ఇక్కడ చూసారా 100 మైనస్ 64. 100 మైనస్ 28 డివైడ్ బై 2. అంటే ఇట్లా సాల్వ్ చేస్తే మీకు ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. 8 ప్లస్ 6 యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.